बाय का बर्थडे। हैप्पी बर्थडे मनीष। हैप्पी बर्थडे मनीष। थैंक Namaste Moa. Good morning. Today there are a lot of things that I have to tell you. Firstly, it's not morning, it's afternoon. Afternoon kuda kaadu, it is evening about 6 p.m. right now and I'm on my way to swimming class again. Today is my second class and ee roju Thursday. Monna Tuesday roju first swimming class ki ellunde. And 2-3 రోజుల నుంచి స్టఫ్ ఎంత బ్యాక్ టు బ్యాక్ ఉంది అంటే నిన్న అసలు నాకు కనీసం వీడియో రికార్డ్ చేయడానికి కూడా కుదరలేదు. ఆ చిన్న వీడియో కూడా కుదరలేదు. అంత ప్యాక్డ్ ఉండే. I was just working and గ్యాప్ లో డే అయిపోయిందా అండ్ నెక్స్ట్ డే కూడా వర్క్ అయిపోయే లోపు ఆల్రెడీ 6 అవుతుంది అండ్ నేను కంప్లీట్ చేయాల్సిన పనులు ఇంకా ఎంత బిహైండ్ ఉన్నా అంటే మెంటల్ లేస్తుందిరా. మజాక్ చేస్తలేను. ఐ మీన్ పరిస్థితి ఎంత గలీజ్ ఉంది అంటే నేను ఆఖరికి జిమ్ స్కిప్ అయిందిరా. జిమ్ పోయింది. కనీసం 10,000 స్టెప్స్ ఉన్నాయంటే అది కూడా లేదు. అసలు అది ఊహించుకుంటుంటేనే పిచ్చిలేస్తుంది. అండ్ అది రోజు కవరప్ చేయాలి తప్పదు. yesterday was supposed to be a leg day and today we were supposed to do 10,000 steps. ఈ రోజు నిన్నటి లెగ్ డే ఇంకా 10,000 స్టెప్స్ రెండు చేయాలి. అది చేద్దాం. దాంతో పాటు ఇప్పుడు స్విమ్మింగ్ ఇది చేయాలి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ రోజు నేను రికార్డ్ చేయాల్సిన రీల్స్ కొన్ని ఉన్నాయి. దే విల్ బి టేకింగ్ మీ అట్లీస్ట్ 1.5 hours to 2 hours టు కంప్లీట్ అండ్ అవి చేయాల్సింది సన్సెట్ అవ్వడానికి కంటే ముందే. ఇప్పటిదాకా చెప్పినట్టు టైం ఇప్పుడు ఆల్రెడీ 6:15 అవుతుంది. ఇప్పుడు 6:30 లోపల మన క్లాస్ లో ఉండాలి. 6:30 నుంచి 7:30 వరకు మనకి స్విమ్మింగ్ క్లాస్ అయిపోతుంది. 7:30కి ఇంటికి వచ్చి ఫస్ట్ చీకటి కాకముందే మనం రీల్స్ రికార్డ్ చేయాలి. మన వీడియోస్ ఈ రోజు కంప్లీట్ చేయాల్సిందే. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చేయాల్సిన అన్ని హోల్డ్ పడిపోయినాయి బికాస్ ఆఫ్ సో మచ్ వర్క్. సో ఇప్పుడు స్విమ్మింగ్ వెళ్ళి స్విమ్మింగ్ చేసి ఇంటికి వచ్చి 1.5-2 గంటలు రీల్స్ రికార్డ్ చేయడానికి టైం అయిపోతుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ ఈ రోజు 8:30కి సన్సెట్ అయ్యేటట్టుంది. సో చేతిలో గట్టిగా చూస్తే స్విమ్మింగ్ నుంచి వచ్చిన తర్వాత గంటనే ఉంది. ఆ గంటలో నేను 1.5-2 గంటల రికార్డ్ చేయాల్సింది ఎట్లా చేస్తారంటే నాకు తెలియదు, కానీ చేయాలి. ఏదో ఒకటి చేసి సెట్ చేయాల్సిందే. ఈ రోజు సంజు కూడా చూసుకుందాం. బట్ పాయింట్ ఏంటంటే అది అయిపోయినాక కూర్చుంటున్నామా లేదు, అది అయిపోయినాక ఈ రోజు 2 వర్కౌట్లు చేసేది ఉంది. ఇది ఇంకా పెద్ద స్టంట్. సో ఫైనలీ వాట్ ఐమ్ హోపింగ్ ఇస్ ఇప్పుడు ఆల్రెడీ స్విమ్మింగ్ కి స్టార్ట్ అయినాం. 6:30 లోపల రీచ్ అయ్యి 7:30 వరకు అది అయిపోగొట్టుకొని ఇంటికి వచ్చి 8:30 లోపు ఆర్ ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో అప్పటి లోపు నేను రికార్డ్ చేయాల్సిన స్టఫ్ అంతా అయిపోగొట్టాలి. విచ్ ఇస్ హైలీ ఛాలెంజింగ్ బట్ నాట్ ఇంపాసిబుల్. వీ కెన్ మేక్ ఇట్ వర్క్. ట్రై చేద్దాం. అండ్ సన్సెట్ లోపు నేను అన్ని రికార్డ్ చేసేసుకొని డైరెక్ట్ జిమ్ కి వెళ్ళిపోయి లెగ్ వర్కౌట్ చేసేస్తే ఒక వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది. నేనటి మన పెండింగ్ వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చి నేను చేయాల్సిన వర్క్ ఇంకా అయిపోలేదు. సో డెస్క్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటా కింద ట్రెడ్మిల్ వేసుకొని 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలరా. అప్పుడు ఈ రోజు వర్కౌట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇదంతా అయిపోగొట్టుకొని పడుకోవాలి. అండ్ రేపు ఫ్రైడే ఇట్ ఈస్ సపోజ్ టు బి వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వర్క్ కి ఫ్రమ్ హోమ్ అయితే సరిపోదు. సో రేపు పొద్దున్న లేచి ఇంట్లో నుంచి కాకుండా మన క్యాంపస్ కి పోయి వర్క్ చేయాలి. రేపు ఫ్రైడే మొత్తం అన్నీ ఉంటాం. అండ్ ఇంకో ముచ్చట, ఇన్ని పనుల వల్ల మన ప్లాన్లన్నీ ఆగమాగమవుతున్నాయి. ఇప్పటిదాకా స్టార్టింగ్ క్లిప్ లో చూసిరు కదా, ఆజ్ బాయ్ కా బర్త్డే. ఈ రోజు మనీష్ బాయ్ గాంధీ బర్త్డే. వాడు డాలస్ లో ఉన్నాడు. డాలస్ కి మూవ్ అయ్యిండు. ఇట్స్ బీన్ అ కపుల్ ఆఫ్ మంత్స్ ఆల్రెడీ. దాని గురించి మెల్లగా చెప్తా. బట్ ఇట్స్ అ గుడ్ న్యూస్. అండ్ యు నో ఈ రోజు వాడికి తెలియకుండా మన స్విమ్మింగ్ క్లాస్ అయిపోగొట్టుకొని డాలస్ కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఒక 3.5 hours డ్రైవ్ ఉంటది. 7:30కి మన స్విమ్మింగ్ అయిపోయినా కానీ వెళ్ళిపోవచ్చులే. 12 లోపల అక్కడ ఉంటాయి కదా, స్టిల్ బర్త్డే అయిపోయే లోపలనే అక్కడ ఉంటాము. మంచిగా వీకెండ్ డాలస్ లో సెట్ చేద్దాం అనుకున్నా. బట్ లుక్ ఎట్ ద స్టఫ్ దట్స్ హ్యాపెనింగ్ బ్రో. ఉన్న పనులే కంప్లీట్ చేయడానికి బాగా డీలే ఉండి పాడైనా. అండ్ ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ మచ్ లక్ ఆన్ మీ రైట్ నౌ. తప్పదు. చిల్లుగానికి ఎక్కువ స్కోప్ లేదు. చిల్ అయిదామని చూస్తే ఇంకా డీలేలు వచ్చి చిల్లులు పడేటట్టున్నాయి. సో ఇక కుछ పాతాయే కుछ కోతాయే కాబట్టి పోతనే ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలో ఏం కథనో బాగానే ప్లాన్ చేసినాం. బట్ ఏమైతే చూద్దాం. ఫర్ నౌ ఐమ్ గోనా గో స్ట్రైట్ టు YMCA అండ్ స్విమ్మింగ్ చేయడానికి ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. మొన్న ఆల్రెడీ మన ఫస్ట్ స్విమ్మింగ్ సెషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. కాకపోతే మనకి ఏం కాలేదు. వి సర్వైవ్డ్ ద ఫస్ట్ క్లాస్. హోప్ఫుల్లీ దట్ ఈస్ గోయింగ్ టు ద కేస్ టుడే ఆల్సో. పోదాం, సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Many unbearable hours later. Done with today's session. Not great, but I sense some progress. All right, a couple of things. There is definitely progress. Progress ఏంటంటే at least I was able to float on my back with pool noodles. సపోర్ట్ లేకుండా ఫ్లోట్ అవ్వడం బాగా కష్టమైతుంది. అండ్ బోన్ డెన్సిటీ అనేది నాకు ఎక్కువ ఉందంట. అండ్ ఆ బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటే ఫ్లోట్ అవ్వడం కొంచెం కష్టమైతూ ఉంటదంట. అండ్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ఇంకా కొంచెం ఛాలెంజింగ్ ఉంటదంట. బట్ I was able to float again డైరెక్ట్ కాదు, with some support. లాస్ట్ టైం అది కూడా కొంచెం కష్టమే ఉండే. సో అందుకే I'm saying it is some sort of a progress. It's 7:30 and we should probably head home. మనకి ఇంటికి వెళ్ళడానికే 7:43 అవుతుంది అంటారా. సన్సెట్ కి మన చేతిలో పెద్దగా టైం లేదు. ఇప్పుడు కొంచెం ఇంటికి వెళ్ళి లైట్ గా ఫ్రెష్ అయిపోయి హెయిర్ సెట్ చేసుకొని I should get started with the videos. That's the plan. సెట్ చేద్దాం. But today I made a friend at the swimming class bro. నార్మల్ గా టోటల్ 5 మంది స్టూడెంట్స్ ఉన్నాం. And of course as you can see I cannot film over there. It's fine. ఒక అన్న ఉండే నాకు చేయడానికి వస్తలేదు కదా. సో ఎట్లా అయింది అని అడిగితే కొంచెం చిన్న సజెషన్స్ ఇచ్చినుండే. సో సెషన్ అంతా అయిపోయినాక లాకర్ రూమ్ కి వచ్చినుండే. లాకర్ రూమ్ లో కనిపించినాక జస్ట్ పేరైంది అని చెప్పేసి అట్లా పరిచయాలు చేసుకుంటుండే. పేరు చైతన్య అన్నాడు. అరే ఇదేదో తెలుగు పేరు లాగుంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్ బాయ్ అంటే సదర్న్ పార్ట్ అన్నాడు. సదర్న్ పార్ట్ అనగానే ఇక మోస్ట్లీ మన తెలుగోడే అని ఫిక్స్ అయ్యి సదర్న్ పార్ట్ ఎక్కడ అంటే ఏపీ అన్నాడు. అరే బాబాయ్ తెలుగేనా అంటే ఆ తెలుగే బాబాయ్ అన్నాడు.
ఇట్ వాస్ నైస్. అన్న వైజాగ్ నుంచి అంట ఒక 10 years ముందు యూఎస్ కి వచ్చిండంట. అండ్ ఆల్రెడీ అన్న స్విమ్మింగ్ క్లాసెస్ కి వెళ్ళి ఉండేనంట లాస్ట్ ఇయర్. బట్ చాలా రోజులు పూల్ లకి దిగాక అంత మర్చిపోయి ఉండేనంట. సో అందుకని మళ్ళీ అట్లా కొంచెం మీద నేర్చుకుందాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు లైట్ గా ప్రాక్టీస్ చేస్తున్నానంట. బట్ యా బ్రో, టుడే వాజ్ అ బెటర్ సెషన్ ఫ్రమ్ లాస్ట్ టైం. మంచిగా అయింది. ఇన్స్ట్రక్టర్ తో ఒక 2-3 పాయింట్లు తెలుసుకోగలిగిన. నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ అందరూ అసలు ఇన్స్ట్రక్షన్స్ చెప్పక ముందే ఫాలో అయిపోయి దన్ను మనం పోతూనే ఉన్నారు. యాజ్ ఇఫ్ దే ఆర్ ఫిషెస్ ఆర్ సంథింగ్. ఎట్లా చేస్తున్నారేమో నాకు అర్థమైతలేదు కానీ చేస్తున్నారు రవి. ఆల్రెడీ వాళ్ళకి వాటర్ లో అలవాటు ఉంది కాబట్టి ఈజీగానే వేసేయగలుగుతున్నారు కావచ్చు. నాకైతే అసలు జీరో అలవాటు రా వాటర్ లా. స్విమ్మింగ్ అంటే ఏందో అన్నం పున్నని ఎరగని పిల్లని బాగా బతుకున్నది. సో ఇట్స్ డెఫినెట్లీ అ బిట్ ఛాలెంజింగ్ బ్రో, బట్ హోప్ఫుల్లీ విల్ గెట్ దేర్ సూన్. ఇన్స్ట్రక్టర్ కూడా ఏం కాదు రావి, మెల్లమెల్ల ప్రాక్టీస్ చేయి అవుతుంది అని చెప్పేసి అంటుండే. ఇంకా మన పేస్ మస్తు స్లో అని నాకు అర్థమైపోయింది. వేరే స్టూడెంట్స్ అందరు చేసేది చేయడానికి నేనేం ట్రై చేస్తలేను. మొన్న సెషన్ లో చెప్పిన ఫస్ట్ పాయింట్ లోనే ఇంకా స్టక్ అయిపోయి ఉన్నా, బట్ అదే చేయడానికి బాగా ట్రై చేస్తూ ఉన్నా. యా, సో ఐ సెన్స్ ప్రోగ్రెస్ ఈవెన్ దో ఇట్ ఇస్ వెరీ 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 లిటిల్, ఇట్ ఇస్ స్టిల్ ప్రోగ్రెస్. ఎనీవేస్, ఇంటికి పోయి ఫ్రెష్ అయిపోయి మన వీడియోలు రికార్డ్ చేసి నెక్స్ట్ టైం సెట్ చేయాలి. లెట్స్ గో. A little later. వీడియోస్ రికార్డ్ చేద్దామని కూర్చున్నా. ఒక్క వీడియో రికార్డ్ చేస్తుండే. ఐ వాస్ సపోజ్ టు రికార్డ్ 4 videos టుడే. కాలేదు. ఆ ఒక్కటి కూడా మధ్యలో ఆపేసిన. బయట సన్లైట్ చీకట్ అయిపోయినట్టు అనిపించింది అండ్ రికార్డ్ చేయడానికి ఆ వైబ్ రాలేదు. సో లైట్ తీసుకున్నా. లైట్ తీసుకొని ఒక 1/2 hour రీల్స్ చూసుకుంటా కూర్చున్నా. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అంతే గ్యాప్ లా గంట అయిపోయినుండే. అండ్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఐమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇన్స్టాగ్రామ్. అంటే అవసరం లేకుండా అంతసేపు ఫోన్ వాడుకుంటే టైం పాస్ చేసినందుకు. బట్ నా దాని గురించి బాధపడుకుంటా కూర్చోకుండా లెట్స్ గెట్ అవర్ వర్క్అవుట్ డన్ అండ్ ఇంటికి పోయి వాక్ చేసుకుంటే రిమైనింగ్ పని కంప్లీట్ చేసుకుందాం. లెట్స్ డూ దిస్. Done with the workout and first day leg day రోజు ఇంత ఆయాసం వస్తుంది. మేబీ ఐఎమ్ వెరీ లో ఇన్ ఎనర్జీ. ఆల్సో వర్కౌట్ చాలా తొందరగా అయిపోగొట్టినా. ఇట్ టుక్ మీ అబౌట్ 35 minutes ఓన్లీ, బట్ ఇంటెన్సిటీ వాజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అండ్ చాలా రోజుల తర్వాత ఈ రోజు లెగ్ వర్కౌట్ చేసిన తర్వాత కుంటుతుండే. వర్కౌట్ ఇంకా కూడా అయిపోలేదు. ఆ చేసే గ్యాప్ లోనే కాలు ఆల్రెడీ సోర్ అయిపోయినాయి. ఐ కెన్ ఫీల్ దెమ్ ఆల్రెడీ, ఆర్ బెటర్ ఐ కెనాట్ ఫీల్ దెమ్ ఆల్రెడీ. క్రేజీ ఉండరా. బట్ ఐ గాట్ ద వర్కౌట్ డన్ అండ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ బ్రెత్ ఇన్ మై లంగ్స్ రైట్ నౌ. ఆయాసం వస్తుంది. క్రేజీ షిట్. ఆల్సో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇట్లనే ఉండే. వాటర్ లో బ్రీతింగ్ ఇంకా అలవాటు కాలేదు. సో నోట్ల కానీ వాటర్ పోయినాయి. కొంతంత క్లోరిన్ నొప్పిలేస్తుంది. అండ్ అప్పుడు సరిపోనట్టు ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ క్రేజీ ఇచ్చి పడేసిన. అండ్ వీఆర్ డన్ విత్ ద వర్కౌట్ రేటింగ్ డెఫినెట్లీ 10 on 10. లెగ్ డే రోజు 10 on 10 చెప్తా అని జీవితంలో ఎప్పుడు అనుకోలేదు అనుకుంటా. బట్ ఇట్స్ లైక్ దట్ టుడే. టెక్నికలీ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వర్కౌట్ ఫర్ టుడే. స్విమ్మింగ్ కూడా అయింది కాబట్టి వీ కెన్ కన్సిడర్ దిస్ టు బి ఎ సెకండ్ వర్కౌట్. నంబర్ ఏదైనా చేయాల్సిన ఇంకో వర్కౌట్ అట్లనే పెండింగ్ ఉంది, విచ్ ఈస్ గెటింగ్ టు అవర్ 10,000 steps. అండ్ ఈ రోజు నా దరిద్రం ఎట్టుందంటే హెల్త్ యాప్ ఓపెన్ చేసి అసలు ఈ రోజు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయినాయని చూస్తే లిటరలీ 2,000 steps రా. ఇంకా 8,000 steps కంప్లీట్ చేయాలరా బాబాయ్. ఇట్స్ గోనా బి టేకింగ్ మీ అట్లీస్ట్ 1.5 to 2 hours ఆన్ స్లో పేస్. ఆల్రెడీ టైం 11 అవుతుంది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసినా గానీ దగ్గర నా స్టెప్స్ కంప్లీట్ చేయడానికి ఇట్స్ గోనా బి టేకింగ్ మీ 1 AM. అండ్ ఇప్పుడు 2 గంటలు ఏదో టైం పాస్ చేయకుండా వి స్టిల్ హ్యావ్ టు గెట్ సమ్ స్టఫ్ డన్. మన వర్క్ కంప్లీట్ చేసి ఉందని చెప్పినా కదా. దట్ ఈస్ ది హైయెస్ట్ ప్రియారిటీ ఫర్ టుడేనే కాదు లాస్ట్ వీక్ మొత్తం నుంచి అదే నా హైయెస్ట్ ప్రియారిటీ టు కంప్లీట్. బట్ ఎంత చేసినా నీవో అయితేనే లేదురా. సో మనకి ఇప్పుడు పెద్దగా దిక్కు లేదు కాబట్టి ఫస్ట్ మనం ఇప్పుడు వాకింగ్ చేసుకుంటే పని చేసే ముందు ఐ నీడ్ టు ఈట్ సంథింగ్, లేకపోతే పక్కా కలదురి గంగలు కలిసిపోతా. సో లెట్స్ గెట్ హోమ్ and have our dinner and then get to our workout number 3 or 2 and get our 10,000 steps done. Let's do it. But as you can already see, I'm already very exhausted. But you know me, kuch pata hai kuch kota hai, hum baam laga denge. Podam se jedam hi chodedam. Let's go. Just then. It's 11:30 and our dinner time. Later. So done with the 10,000 steps as well. Done with some work too. And it's 2:30 AM right now. Yeah, 2:30 అవుతుంది. This is going to be the dinner. Just about 200 calories. ఒక చీజ్ స్టిక్ ఇంకొక బనానా. ఇప్పుడు దినేష్ స్నానం చేసి I'm gonna go straight to sleep. And I'm gonna see you tomorrow. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. And yeah, అంతే మరి. Bye.